ఈగ. దానికి చాలా బద్ధకం. ఒకరోజు ఓ తేనెటీగను చూసింది. వెంటనే తనను పరిచయం చేసుకుని కొంచెం తేనె కావాలని అడిగింది. అది దానికి కాస్త తేనె ఇచ్చి వెళ్ళిపోయింది. రోజూ అక్కడే కాపు కాసి తేనెటీగ నుంచి కాస్త తేనె తీసుకోవడం అలవాటుగా చేసుకుంది ఈగ. తేనెటీగ ఇల్లు ఎక్కడో కనుక్కుంటే ఇంకా ఎక్కువ తేనె దొరుకుతుందనుకుంది. ఆ మర్నాడు తేనెటీగతో ఈ విషయం చెప్పింది. కానీ అది నా ఒక్కదాని ఇల్లు కాదు, నాలాంటి వారు ఎందరో ఉంటారు అక్కడ. చాలా దూరం వెళ్ళాలి, నాతో పాటు ఎగురుతావుగా అంది తేనెటీగ. ఇద్దరం వెళ్ళేది ఒక చేటుకేగా, నీ వీపు ఎక్కి కూర్చుంటలే అంది ఈగ. సరేనని ఈగను తన వీపు మీద ఎక్కించుకుని దూసుకుపోయింది తేనెటీగ. అలా వెళ్ళాక ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న తేనె పట్టు మీద వాలింది. తెచ్చిన తేనె ఇచ్చేసి వస్తాను అని వెళ్ళిపోయిన తేనెటీగ తోటి వాళ్ళతో కలిసి ఈగను మర్చిపోయింది. కాసేపటికి ఏయ్ నువ్వెవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని నిలదీస్తూ దాడి చేశాయి మిగతా తేనెటీగలు. కాసేపటికి ఈగ స్నేహితురాలైన తేనెటీగ వచ్చి వాటిని ఆపింది. దీనికి మహాబద్ధకం, తేరగా ఆహారం తిందామని నాతో పాటు వస్తానంది. ఇలా జరిగితే బుద్ధి తెచ్చుకుంటుందని నేనే తీసుకొచ్చాను అంది అది. అప్పటికే గాయాల పాలైన ఈగ నన్ను క్షమించండి, ఇకపై కష్టపడి ఆహారం సంపాదించుకుంటాను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అది తన బద్ధకాన్ని వదిలేసింది.